ஃபர்ஸ்ட் சென்ஸ் மேடம் காலை பார்க்காம கண்ணை பார்த்தா హాయ్ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మార్జిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇక్కడ టెక్స్ట్ స్టోరీ మనకి లిరిక్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్ లింక్. డౌన్లోడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఇట్లా ఫోటో ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలా చూసుకోండి మళ్ళీ టెక్స్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇస్తాను 2 ఎఫెక్ట్స్ ఇక్కడ మొత్తం ఒకసారి చూసి తీసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా వచ్చేస్తుంది సేమ్ అదేవిధంగా ఇక్కడ 4.9 మిల్లీ సెకండ్ దగ్గర సేమ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ 2 ఫోటోస్ రిప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ముందరికి వచ్చేసేదండి. ఇక్కడ స్టార్టింగ్కి వస్తే ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఇక్కడ 13.6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేయండి. వీడియో ఎండ్ వరకు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పర్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పర్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పర్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫోటో పైన క్లిక్ చేసుకొని కొద్దిగా జూమింగ్ ఇలా 2 ఫింగర్స్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను కదా. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఉంది కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ని వదిలేసి ఇక్కడ 13.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మనకు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే కొద్దిగా ఫోటోని జూమింగ్ తక్కువేసుకోండి. ఇలా ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత మళ్ళీ 1 ఫోటో గెలిచి ఇక్కడ లాస్ట్ ఫోటో 17.2 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ యాడ్ చేసుకొని ఫోటోని మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా 12.6 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని 1 ఫోటో గెలిచి ఇక్కడ 15.12 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసండి సేమ్ ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ కాపీ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి 12.5 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా పైన దీనిలో లాంగ్ ప్రెస్ చేసి టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా కాపీ 2 లేయర్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసండి 15.5 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ అండ్ పేస్ట్ 2 లేయర్స్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం చూసేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.